ప్రస్తుతం నిన్న కొత్త ఆటో నగర్లో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మావోయిస్టులు బిల్డింగ్ వద్ద ఉన్నాను. ఆంక్షలు తగ్గించారు. పోలీసుల భద్రత అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే మావోయిస్టులను కూడా ఇతర జిల్లాలో అరెస్ట్ చేసిన మావోయిస్టులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి కోర్టులో కూడా హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ 3వ ఫ్లోర్లోనే వాళ్ళు తలదాచుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఆక్టోపస్ బృందాలు ఇక్కడికి వచ్చి బిల్డింగ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళంతా కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా మావోయిస్టులు కదలికలు గమనించడానికి ఎక్కడ మనకి సీసీ కెమెరాలు అనేవి లేవు. ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావడం లేకపోతే లోపలికి వెళ్ళడం వాళ్ళ కదలికను గమనించే అవకాశం ఉండేది. కానీ ఎక్కడా కూడా ఈ ఆటోనగర్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ భవనానికి సంబంధించినటువంటి ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. కేవలం ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఒక 2 సీసీ కెమెరాలు, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఇటువైపున ఒక సీసీ కెమెరా ఉంది. ఈ సీసీ కెమెరాల మూమెంట్ కూడా అటువైపు తిప్పి ఉండడంతో కొంత వాళ్ళ కదలికను గమనించడానికి, కదలికలు తెలుసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఒకసారి మనకి ఇక్కడ సీసీ కెమెరా మనకు కనబడుతుంది కదా, అది అటువైపు ఫేసింగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళేవి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, మావోయిస్టులు నిజంగానే కిందకి వెళ్ళేవారు లేకపోతే వాళ్ళ భోజనాలు ఎవరు ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎదురు కొంతమంది ఉన్నారు. వాళ్ళకేమన్నా సమాచారం తెలుసు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళు ఉదయం వస్తారు, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే మావోయిస్టులు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్లోనే ఉన్నారు. కానీ ఎవరికి తెలియకోకుండా 16 రోజుల పాటు వీళ్ళు తలదాచుకున్నారు. వీళ్ళంతా కార్మికులు, ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళంతా కూడా తలదాచుకుంటారు. ఒకసారి ఈ కంపెనీకి సంబంధించిన యజమాని ఉన్నారు. సార్, ఇక్కడ మావోయిస్టులు ఉన్నారన్న సంగతిని మీరు రెగ్యులర్గా ఇక్కడే పనిచేస్తారు కదా? అవును. ఎప్పుడైనా గమనించారు మావోయిస్టులు అసలు ఉన్నారన్న సంగతి కూడా లోపల మీకు తెలియదా? తెలియదు సార్. మా దగ్గర యూపీ నుంచి వచ్చిన కుర్రోళ్ళు ఉంటారు. వీళ్ళు పని చేస్తూ ఉంటారు. వీళ్ళు 5 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చారో ఏంటో తెలియదు. అసలు అట్లా షట్టర్ వేసి ఉంటుంది, క్లోజ్ చేసే ఉంటుంది. ఎలాంటి మూమెంట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయలేదు? అసలు మాకేం తెలియదు అండి. కాదు, రోజు ఒక కారు, వైట్ కారు ఒకటి వచ్చేది, వాళ్ళకి భోజనాలు అంటున్నాడు. మన నంబర్ ప్లేట్ లేని జీప్ ఒకటి వచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోద్ది అని చెప్తున్నారు. టిఫిన్ లో భోజనాలు నెంబర్ ప్లేట్ ఉండేది కదా? నెంబర్ ప్లేట్ లేదు, ముందు వెనక లేదంట. మేము చూడలే, వాళ్ళు అంటున్నారు. మీరు చూసారంటే కారు వచ్చేది? కారు వచ్చి చూసాం కానీ బాక్స్ లేక తప్ప దాంట్లో ఏముంటుందో మాకు తెలియదు. ఎంతమంది మనుషులు ఉండేవాళ్ళు అండి? ఒకే మనిషి ఉండేవాడు. ఒక డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేవాడు. డ్రైవింగ్ చేసుకుని వచ్చి వెళ్ళేవాడు, అంతే తప్ప మాకు ఏం తెలియదు. ఆ నైట్ కూడా అక్కడే ఉండే జీపు. అక్కడే ఉండేది. ఏ కలర్? వైట్ కలర్ జీప్. వైట్ కలర్ జీపు. అంటే ఎన్ని రోజుల నుంచి అండి? మేము తెలియదు. మా నైట్ డ్యూటీ కాబట్టి ఫస్ట్ సెకండ్ వస్తాం కదా, మేము 9 గంటలకు వెళ్ళిపోతాం. అంతవరకు 2-3 రోజులు చూసాం. అది 6-10 రోజులు. జీబుల చోటు మాత్రం 2-3 సార్లు చూస్తాం మేము. అడిగే ప్రయత్నం చేశారా? ఎవరు లేదండి, ఆరలేదు. ఆయన ఎవరో మాకు తెలియదు, మేము ఎవరు తెలియదు. కింద ఇది ఉంది కదండి సెల్ పాయింట్ అనుకుంటాం తప్ప వాళ్ళు ఎవరు మాకు తెలియదండి. కారు మాత్రం మీరు గమనించాం తప్ప నెంబరు అవి మేము పర్టికులర్గా చూసేవాళ్ళం కాదు. ఇది వీళ్ళు చెప్తుంది నెంబర్. ఐడియా నక్సలైట్లు వచ్చి ఉంటారు, ఐడియా ఎవరు గెస్ చేయంగా సార్. ఈ లాజిస్టిక్ పాయింట్ ఇది. బోర్డు లారీలు వస్తాయి, అన్లోడింగ్ ముఠా వాళ్ళు వస్తారు, చాలా అన్లోడింగ్ పాయింట్లు ఉంటాయి. యూపీ వాళ్ళు వస్తూ ఉంటారు, అన్లోడ్ చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. బారు పెద్ద పెద్ద లారీలు గోడౌన్ కంటైనర్లు వస్తాయి, పెద్ద టీవీలు, సెల్ ఫోన్ బాక్సులు అన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి డెలివరీ చేస్తాం. ఇతను వాచ్మెన్ ఎవరో ఇస్తాడు. ఒకసారి మా దగ్గరకు వచ్చి బల్ల కావాలండి, వాళ్ళ కోసం అడిగాడా? పైన ఎవరు అద్దెకు వస్తున్నారు, ఫ్యాన్లు బిగించాలి, కన్స్ట్రక్షన్ లో చేస్తారంటండి, పగలుండరంట, నైట్ వచ్చి పడుకుని వెళ్ళిపోతారంట అని చెప్పాడు. వాళ్ళే అనుకున్నాం. పట్టుకెళ్ళారు అంతవరకు. ఆ గుమస్తా అండి, గుమస్తా, ఆ బిల్డింగ్ చేసే గుమస్తా. For more videos like this, subscribe Big TV channel.